ఏమంటారు ఎంపవర్మెంట్ చేయదు, ప్రజల్ని బానిసలు చేస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, ఎస్ పాపారావు గారు అప్పటి నుంచి రెస్పాండ్ అవ్వాలనుకుంటారు. పాపారావు గారు ఉన్నారా? యా యా మేడం, ఏం లేదు. ఇక్కడ ఒకటి, సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒకసారి దీన్ని క్లారిఫై చేసింది. ఈ మధ్యకాలంలోనే కొద్ది నెలల క్రితం సంక్షేమం వేరు ఉచితాలు వేరు అనే విషయాన్ని సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది. చాలా కాలం పాటు దానిలో మేధోమథనం జరిగిన తర్వాత, ఎందుకంటే 3-4 ఏళ్ల క్రితం జస్టిస్ రమణ ఆయన చీఫ్ జస్టిస్ గా ఉండగానే ఈ చర్చ వచ్చింది పెద్ద ఎత్తున. సుప్రీంకోర్టులో కూడా ఈ ఉచితాలు ఏంటి, వెల్ఫేర్ ఏంటి, దీని మీద పెద్ద చర్చ వచ్చింది. అదే సమయంలో మోడీ గారు కూడా రేవడీ కల్చర్ అనే మాట వాడటం ద్వారా దీనిలో ఆయన కూడా చర్చలోకి వచ్చారు. సరే, ఏదేమైనా కానీ ఏంటంటే ఆ తర్వాత ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఉచితాలు వేరు సంక్షేమం వేరు అనేది చాలా క్లియర్ గా చెప్పింది. కాబట్టి ఉచితాలు అనే పేరుతో సంక్షేమాన్ని కూడా మనం కలిపేయద్దు. ఉచితాలు ఏదో వేరు చేసి, ఏదో ఉంటుంది కదా, పాలకు పాలు నీళ్లకు నీళ్లు, ఇది ఒక పక్షే కాదు, అట్లా వేరు చేసినట్టు మాట్లాడుకోవడం మంచిది. కానీ కలిపి మాట్లాడితే ప్రజల్ని మనం అవమానిస్తున్నాము, దేశానికి నష్టం చేస్తున్నాము. రెండోది ఏంటంటే, ఇక్కడ నేనేమి ఎవరిని క్వశ్చన్ చేయడానికి కాదు, కానీ భరత్ గారు చెప్పిన దానిలో నాకున్న అబ్జెక్షన్ ఏంటంటే, ఆ రోజు కార్పొరేట్ ట్యాక్సులు తగ్గించారు, కార్పొరేట్ రాయితీలు ఇస్తే జాబ్స్ వస్తాయి అనే మాట ఆయన మళ్ళీ ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే జాబ్స్ రాలేదు. కార్పొరేట్ ట్యాక్స్ 2019లో తగ్గించిన తర్వాత ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోయింది, పెరగల, తగ్గుతున్నాయి. అప్పటికే తగ్గుతున్నాయి. 2019లో కార్పొరేట్ ట్యాక్స్ ఒకేసారి 10% ఏమైంది, మోత ఏంటి, పెద్ద ఎత్తున తగ్గించారు. తగ్గించిన తర్వాత ఈ రోజు దాకా కార్పొరేట్లు కొత్తగా అదనంగా పెట్టుబడులు పెట్టాలా. ఇందాక రియాజ్ గారు చాలా క్లియర్ గా కార్పొరేట్లు ఏం చేస్తున్నాయో కూడా చెప్పారు. వాళ్ళు పెట్టుబడులు పెట్టటల్లా, కొత్త జాబ్స్ ఇవ్వటల్లా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సమస్య పెరుగుతూనే ఉంది. ఏమవుతుంది, మీకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వటం కాదు. అసలు తల్లకిందుల సిద్ధాంతం ఒకటి గత 40 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా చలామణిలో ఏంటంటే, కార్పొరేట్లకు రాయితీలు ఇస్తే వాళ్ళు పెట్టుబడులు పెడతారు, ప్రజలకు ఉపాధి దొరుకుద్ది. అలా కాకుండా జనాలకి గనక డైరెక్ట్ గా సంక్షేమం రూపంలో కానీ ఇతరత్ర డబ్బులు అందితే వాళ్ళు సోమరిపోతులు అవుతారనేది ఇప్పుడు మొదలైంది కాదండి, దయచేసి గమనించండి. ఇది మార్గరెట్ థాచర్, రొనాల్డ్ రీగన్ కాలంలో, మార్గరెట్ థాచర్ బ్రిటన్ లో ప్రధానమంత్రి అయినప్పుడు దేర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ అనే పేరుతో, టినా అనే పేరుతో తెచ్చిన ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అప్పుడు బిగిన్ అయింది. ఆమె దాన్ని టినా అంది. దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్, దేర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ అనే పేరుతో సంక్షేమం మీద దాడి మొదలు పెట్టారు. అప్పుడు సంక్షేమం మీద దాడి మొదలుపెట్టి ఆ రోజు అమెరికా కూడా సంక్షేమ రాజ్యం, బ్రిటన్ సంక్షేమ రాజ్యం, ప్రపంచంలో అనేక ధనిక దేశాలు సంక్షేమ రాజ్యాలు. ఆ సంక్షేమం మీద దాడి మొదలుపెట్టి సామాన్య జనానికి రాయితీలు ఇవ్వద్దని దాన్ని ప్రచారంలోకి తెచ్చారు. అది బ్రిటన్ లో, అమెరికాలో, అన్ని దేశాల్లో, ధనిక దేశాల్లో. ఆ క్రమంలో జరిగింది ఏంటంటే, మరి ఎవరికి ఇవ్వాలి రాయితీలు అనేది, జనానికి ఇవ్వద్దు, జనానికి ఇస్తే సోమరిపోతులు అవుతారు కాబట్టి కార్పొరేట్లకి, పై వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు పెట్టుబడి పెడితే జనాలకు ఉద్యోగాలు వస్తే వాళ్ళు పని చేసుకుంటారు. ఈ సిద్ధాంతాన్ని తెచ్చారు. దీన్ని పట్టుకుని మనం కనుక ఇలాగే కనుక సెయిల్ అయితే పొరపాటు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఉన్న సకల సమస్యలకి కారణం ఈ తలకిందుల ఆలోచన విధానం. ఎందుకంటే మెజారిటీ ప్రజలు కొనుగోలు శక్తి బాగుంటే కార్పొరేట్లు ఆటోమేటిక్ గా పెట్టుబడి పెడతాయి. కార్పొరేట్లకు మీరు ఎన్ని రాయితీలు ఇచ్చినా వాళ్ళు పెట్టుబడి పెట్టరు. ఎందుకంటే ప్రజల కొనుగోలు శక్తి బాగోలేకుండా వాళ్ళు పెట్టుబడులు పెట్టి ఉత్పత్తి చేసి మార్కెట్లోకి రారు. ఆల్రెడీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇండస్ట్రీ 75% కూడా తన కెపాసిటీని వాడుకోవటంలా. ఇండస్ట్రియల్ కెపాసిటీ ఉంటుంది అంటే ఒక పరిశ్రమ 100 సరుకులు ఉత్పత్తి చేయగలిగే తోట ఈ రోజు దేశంలో 75 ఉత్పత్తి చేస్తుంది సగటున దేశంలో పరిశ్రమల్లో. ఎందుకంటే ప్రజల కొనుగోలు శక్తి బాగా లేక వాళ్ళు ఫుల్ లెవెల్లో, వాళ్ళ కెపాసిటీ లెవెల్లో వాళ్ళు పనిచేయలేక, పరిశ్రమలు పనిచేసిన అమ్ముకునే అవకాశం లేక 75% కెపాసిటీ మేరకే పనిచేస్తున్నారు. ఎందుకంటే మార్కెట్ లో డిమాండ్ లేదు. డిమాండ్ ఎందుకు అంటే ప్రజల దగ్గర డబ్బులు లేవు. ప్రజల దగ్గర డబ్బులు ఎందుకు లేవు అంటే ప్రభుత్వాల తాలూకు తలకిందుల విధానాలు, ప్రజలకు కాకుండా కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చే విధానాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి పడిపోతుంది. దాంతో పాటుగా ఏంటంటే, మీరు ఎవరు మాట్లాడుతున్నారంట, దాంతో పాటు కార్పొరేట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేకపోవడానికి టెక్నాలజీ పెరుగుదల కారణం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి. దాంతో పాటుగా మార్కెట్ లో డిమాండ్ లేకపోవడం వల్ల కార్పొరేట్లు పెట్టుబడి పెట్టే అవకాశం లేక
ఎంప్లాయ్మెంట్ రావటల్లా. కాబట్టి ప్రజలు బాగుంటే మెజారిటీ 99% ప్రజానీకం చేతిలో కొనుగోలు శక్తి ఉంటే ఆటోమేటిక్ గా వ్యవస్థలో ఉపాధి కల్పన జరుగుద్ది. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెడితే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుద్ది. దీన్ని వదిలేసి మనం బండికి ముందు గుర్రం ఉండాలి, డిమాండ్ అనేది ముందు ఉండాలి. ఎస్బీఐ రిటైర్ అయినటువంటి ఎస్బీఐ డైరెక్టర్ అంత ముందు ఒక ఆయన దగ్గర నుంచి ప్రతి వాళ్ళు పారిశ్రామికవేత్తలు కూడా ఇది చెబుతున్నారు. ఈ రోజు డిమాండ్ లేదు మార్కెట్ లో, డిమాండ్ కల్పించండి అనేది పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. చిన్న ఉదాహరణ చెబుతా. కోవిడ్ కాలంలో కార్పొరేషన్ ఇది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్లస్ ఉన్నాయి, ఇట్లా ఇండస్ట్రీ బాడీస్ ఉన్నాయి, పారిశ్రామికవేత్తల బాడీస్. అవన్నీ కూడా ప్రజలకు 5,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి, వాళ్ళ చేతిలో డబ్బు పెట్టండి, వాళ్ళ కొనుగోలు శక్తి కాపాడండి అని కార్పొరేట్లలో చెప్పిన ఈ కోవిడ్ కాలంలో ప్రజల కొనుగోలు శక్తి కాపాడాలని ఎందుకు చెప్పిన వాళ్ళు అమ్ముకోవాలన్న మార్కెట్ లో డిమాండ్ ఉండాలి, అందుకని వాళ్ళే చెప్పారు. కానీ దానికి వ్యతిరేకంగా ఎందుకు పోతుందంటే కార్పొరేట్ల ప్రయోజనాలు కూడా ప్రజల దగ్గర డబ్బులు ఉండటంలోనే ఉంది, ప్రజలు బాగుండటంలోనే ఉంది. కానీ ఎవరి ప్రయోజనాలు లేదు ఇక్కడ. ఈ పెట్టుబడులు, షేర్ మార్కెట్ లోకి వచ్చే పెట్టుబడులు, ఇట్లాంటి వాళ్ళకి మనీ సబ్సిడీ ఎక్కువ ఉండటం ఇష్టం లేదు, డబ్బు చలమణి ఎక్కువ ఉండటం ఇష్టం లేదు. వాళ్ళు దీనికి అగెనెస్ట్. అందుకని 2 రకాల పెట్టుబడులు ఉన్నాయి, ఫైనాన్స్ పెట్టుబడులు, కార్పొరేషన్లు. మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తిలో ఉండే పెట్టుబడులు, ఫైనాన్స్ లో ఉండే పెట్టుబడులు, స్పెక్యులేటివ్ పెట్టుబడులు. కాబట్టి ఇవన్నీ గమనించుకొని మనం ఆలోచించాలంటే గాలివాటుగా మనం ట్రెండ్ నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే అది ఉచితాలని చెప్పే పేరుతో సంక్షేమానికి వ్యతిరేకంగా మాట్లాడటం. రియాజ్ గారు కూడా చాలా చక్కగా చాలా ప్రమాణంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను దాన్ని ఎలాబరేట్ గా కంటిన్యూ చేస్తున్నాను అంతే. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మరి ఈ రోజు చూడండి జిఎస్టీ వచ్చింది. థ్యాంక్ యూ. ఓకే, యా ప్రభా గారు, బీజేపీ నుంచి ప్రభా గారు ఉన్నారు. నమస్తే. సో ఫ్రీ బీస్ పై బీజేపీ స్టాండ్ ఏంటి? హైకోర్టు వ్యాఖ్యలు చూశారు కదా, ఇట్లా ఇచ్చుకుంటూ పోతే ఇంకేం మిగలదు, భవిష్యత్ తరాలకి చాలా చాలా నష్టం జరుగుతుందని చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. సో ఏం చెప్తారు బీజేపీ దీని మీద? మ్యూట్ లో ఉన్నారు ప్రభా గారు, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. కంటిన్యూ ప్రభా గారు. కింద ఆడియో ఉంటుంది చూడండి, మైక్. యా ఇప్పుడు వస్తుంది వాయిస్. ప్రభా గారు మాట్లాడండి. ఏ ప్రభుత్వానికైనా మనకు కావాల్సింది ఫిజికల్ డిసిప్లిన్ అండి. ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే అభివృద్ధి వ్యయం అనేది అవ్వచ్చు, సంక్షేమం బట్టి ఒక సమతుల్యత అనేది ఉండాలి. దాన్ని బట్టే మనం ఏదైనా ముందుకి ఎవరికైనా ఏదైనా చేయగలుగుతాం ప్రజలకి. ఈరోజు సంక్షేమం అంటే అర్థం ఏంటి? అంతకుముందు యాక్చువల్గా ఇప్పుడున్న ప్రభుత్వాలు కాకుండా మామూలుగా సంక్షేమం అంటే ఏంటి? వైద్యలో మనం సంక్షేమం చూడాలి, పిల్లలకి విద్యలో చూడాలి, నెక్స్ట్ ఉపాధి కల్పనలో చూడాలి. ఇలాంటి వాటి మీద నిజమైన పేదరికం నిర్మూలన చేయాలి అనే దాని మీద మనం ఆలోచన చేయాలి. కానీ ఇప్పుడు ఉంటున్న పరిస్థితి ఎట్లా ఉందంటే వాటి గురించి ఎవరు ఆలోచన అనేది చేయట్లేదు. సో ఈ రోజు మనకి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం, ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం, పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము. అంటే అంత దయనీయంగా ఎందుకున్నాం మనం అనేది కాస్త ఆలోచన చేసుకోవాలి ఎవరైనా కూడా. ఈ రోజు మనం బయటకు వెళ్తే ఏదైనా కూలి